హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఆర్ఆర్బి ఎన్టీపీసీ 45 days 45 టాపిక్స్. ఇందులో భాగంగా మనం ఈరోజు 22 days కంప్లీట్ చేసుకున్నాం. ఈరోజు 23rd డే అండి. ఈ 22 days కూడా మనం ప్రతిరోజు వీడియో చేయడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు షెడ్యూల్ కూడా ఇవ్వడం జరిగింది. చాలామంది ఫాలో అవుతున్నారు. అయితే ఈరోజు మనం 23rd ఏం డిస్కస్ చేస్తాము అంటే, బిఫోర్ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే చీఫ్ మినిస్టర్ కోసం డిస్కస్ చేస్తాం. ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తాము అంటే గవర్నర్స్ కోసం డిస్కస్ చేద్దామండి. మనకి గవర్నర్ అనే ఈ వర్డ్ లేదా ఈ గవర్నర్ అనే పొజిషన్ను మనకి ఎక్కడ మనకు కనిపిస్తుందంటే పాలిటీలో మనకు కనిపిస్తుందండి ఈ గవర్నర్ అనే టాపిక్. అసలు ఏంటి గవర్నరు, ఈ గవర్నర్ గురించి మనకి ఎక్కడి నుండి తీసుకున్నారు, ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేద్దాం. అసలు ఇండియన్ గవర్నర్ అనే ఈ గవర్నర్స్ అనేది ఎక్కడ ఉంటుందండి పాలిటీలో మనకి పార్ట్ 6లో ఉంటుందండి. పార్ట్ 6లో ఉంటుంది స్టేట్ గవర్నమెంట్. మనకి ఇదొక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియాలో గవర్నర్స్ కోసం ప్రత్యేకించి ఒక ఆర్టికల్గా రాయడం జరిగింది. ఇన్ ద రిపబ్లిక్ ఆఫ్ ఇండియా అకార్డింగ్ టు ఆర్టికల్ ఆఫ్ 154 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, ద గవర్నర్ ఈజ్ ద హెడ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ హెడ్ ఆఫ్ ఈచ్ 28 స్టేట్. అంటే మనకి హెడ్ ఆఫ్ గవర్నమెంట్ ఎవరండి? హెడ్ ఆఫ్ గవర్నమెంట్ చూసినట్లయితే హెడ్ ఆఫ్ స్టేట్ ఎవరంటే మనకి గవర్నర్గా చెప్పుకోవచ్చు అండి. ఓకేనా. బట్ రియల్ పవర్స్ ఎవరికి ఉంటాయండి? రియల్ పవర్స్ అన్నీ కూడా చీఫ్ మినిస్టర్కి ఉంటాయండి. అయితే ఈ గవర్నర్ని ఎవరు అపాయింట్ చేస్తారు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్మెంట్ చేయడం జరుగుతుందండి. ఎన్ని ఇయర్స్కి? ఫర్ ఎ టర్మ్ ఆఫ్ 5 years. నెక్స్ట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ రాష్ట్రపతి ఒక పర్సన్ని 5 yearsకి తను ఏం చేశాడు అంటే ఒక స్టేట్ యొక్క గవర్నర్గా నియమించడం జరిగింది. తర్వాత ఏం చేశాడు అంటే ఆ 5 yearsలో తను సరిగ్గా తన ప్రవర్తన లేకపోతే తను తీసుకున్న డిసిషన్స్ సరిగ్గా లేవని ఏం చేయవచ్చు అంటే ప్రెసిడెంట్ 3 yearsకే తన్ని రిజైన్ చేసేయమని చెప్పడం కానీ లేకపోతే వేరే స్టేట్కి మార్చడం కానీ జరుగుతుంది. అంటే ఇక్కడ ఏంటంటే గవర్నర్ తొలగింపు అనేది ప్రత్యేకంగా ఒక పద్ధతి అంటూ ఏమి లేదండి. ప్రెసిడెంట్కి ఎంతకాలం నచ్చితే అంతకాలము ఉండొచ్చు. అందువల్ల ఏమంటారు అంటే ఆయన హోల్డ్ ఆఫీస్ అట్ ద ప్రెసిడెంట్స్ ప్లెజర్. అంటే ప్రెసిడెంట్కి ఎంతకాలం అయితే గవర్నర్గా ఉంచాలనుకుంటారో అంతకాలమే ఉంచగలుగుతాడండి. నెక్స్ట్ ఇక్కడ చూసినట్లయితే సెవరల్ గవర్నర్స్, లెఫ్టినెంట్ గవర్నర్స్ అండ్ అడ్మినిస్ట్రేషన్ పోజ్ విత్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అట్ ద 2024 గవర్నర్స్ కాన్ఫరెన్స్, రాష్ట్రపతి భవన్, న్యూఢిల్లీ, ఆగస్ట్. ఇక్కడ ఇమేజ్లో మీరు చూడొచ్చు అండి. నెక్స్ట్ చూసినట్లయితే మనకి గవర్నర్ ఈజ్ ఏ డీ జ్యూరీ హెడ్ అండి. డీ జ్యూరీ హెడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ అండి. ఆల్ ఇట్స్ ఎగ్జిక్యూటివ్ యాక్షన్స్ ఆర్ టేకెన్ ఇన్ ద గవర్నర్స్ నేమ్. అదే డీఫాక్టో హెడ్ ఆఫ్ గవర్నమెంట్ అని ఎవరిని పిలుస్తారండి? బిఫోర్ వీడియోలో చెప్పాను, తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇక్కడ మనకి అన్ని ఎగ్జిక్యూటివ్ పవర్స్ అన్నీ కూడా ఎవరి చేతిలో ఉంటాయి? చీఫ్ మినిస్టర్ చేతిలో ఉంటాయి. కానీ ఎవరి పేరు మీద జరుగుతుంది? నేమ్ ఆఫ్ గవర్నర్ పేరు మీద జరుగుతాయండి. హౌఎవర్ ద గవర్నర్ మస్ట్ యాక్ట్ అండ్ అడ్వైజ్ టు పాపులర్ ఎలక్టెడ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై ది చీఫ్ మినిస్టర్ విత్ దోస్ హోల్డ్స్ డిఫాక్ట్ ఎగ్జిక్యూటివ్ అథారిటీస్ అట్ ద స్టేట్ లెవెల్. ద సిచ్యువేషన్ ఈజ్ అనలాగస్ టు ది హార్ట్ ఆఫ్ దట్ ప్రెసిడెంట్ అండ్ ప్రైమ్ మినిస్టర్ అట్ ద నేషనల్ లెవెల్. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంట్రల్ గవర్నమెంట్లో ఎవరుంటారు? ప్రైమ్ మినిస్టర్ ఉంటారు, ప్రెసిడెంట్ ఉంటాడండి. స్టేట్ గవర్నమెంట్లో ఎవరుంటారు? చీఫ్ మినిస్టర్ ఉంటారు, గవర్నర్ ఉంటారండి. అంటే ఇది ఈక్వల్ చేసుకోండి. పిఎం ఈజ్ ఈక్వల్ టు సీఎం, ఇది సెంట్రల్ అయితే, ఇది స్టేట్ అయితే ప్రెసిడెంట్ ఈజ్ ఈక్వల్ టు గవర్నర్ అండి. అయితే ఈ గవర్నర్ని అపాయింట్ చేసే రైట్ ఎవరికి ఉంటుంది అంటే ప్రెసిడెంట్కి ఉంటుంది. ఎవరి సలహా మేరకు? ప్రైమ్ మినిస్టర్ సలహా మేరకు ప్రెసిడెంట్ గవర్నర్ని నియమిస్తాడండి. ఇక్కడ మనకి చూసినట్లయితే ఆర్టికల్ మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ ఏం చెప్తుందంటే ఆర్టికల్ 153 ప్రకారంగా ఏం చెప్తుంది అంటే రాష్ట్రంలో రాజ్యాధినేత ఎవరు అంటే గవర్నర్ అని చెప్పడం జరుగుతుందండి. ఓకేనా. ఈ గవర్నర్ని నియమించే పద్ధతి ఎక్కడి నుండి తీసుకున్నాము అంటే కెనడా నుండి తీసుకున్నామండి. గవర్నర్ని ఎవరు నియమిస్తారు? రాష్ట్రపతి నియమిస్తాడు.
గవర్నర్ని రాష్ట్రపతి నియమించే పద్ధతి ఏ దేశం నుండి తీసుకున్నాము అంటే మనము కెనడా దేశం నుండి తీసుకున్నామండి. ఓకేనా. అయితే మనకి గవర్నర్ నియమించే పద్ధతి ఉంటుంది కదా. సో గవర్నర్కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది చూసినట్లయితే మనకి గవర్నర్ ఎలిజిబిలిటీని ఏ ఆర్టికల్ తెలియజేస్తుంది అంటే ఆర్టికల్ 157 తెలియజేస్తుందండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏముండాలి, సిటిజన్ ఆఫ్ ఇండియా, అతను భారతదేశ పౌరుడై ఉండాలండి. ఫస్ట్ కండిషన్. గవర్నర్గా నియమించాలంటే కొన్ని కండిషన్స్ ఉండాలి. ఫస్ట్ కండిషన్ ఏంటంటే అతను సిటిజన్ ఆఫ్ ఇండియా అవ్వాలి. తర్వాత 35 ఇయర్స్ కంప్లీట్ అయి ఉండాలండి. 35 ఇయర్స్ వయసు నిండి ఉండాలండి. తర్వాత ఎటువంటి ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ ఉండకూడదండి, అంటే లాభసటి పదవిలో ఉండరాదండి. తర్వాత కేంద్రంలో కానీ స్టేట్లో కానీ ఎంపీ కానీ అదేవిధంగా ఎమ్మెల్యే కానీ అదేవిధంగా ఎమ్మెల్సీ అయి ఉండకూడదండి. తర్వాత తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా నియమించడమే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కండిషన్ ఏంటంటే ఆర్టికల్ 157 ప్రకారంగా గవర్నర్ని నియమిస్తారండి. ఆ గవర్నర్ నియమించే పద్ధతి ఏ దేశం నుండి తీసుకున్నాము, కెనడా దేశం నుండి తీసుకున్నామండి. ఇక్కడ మనకి గవర్నర్గా నియమించాలంటే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటంటే అతను ఖచ్చితంగా సిటిజన్ ఆఫ్ ఇండియా ఉండాలండి. తర్వాత 35 సంవత్సరాలు నిండు ఉండాలి. లాభసాటి పదవులు ఉండరాదు, నో ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్ అండి. తర్వాత ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ ఇలాంటి పదవుల్లో ఉండకూడదు. తన సొంత రాష్ట్రానికి ఏంటంటే ఉండకూడదు, తన సొంత రాష్ట్రానికి గవర్నర్గా ఉండరాదండి. ఇది ఆర్టికల్ 150 చెప్తుంది. ఆర్టికల్ 150 టు ఎలిజిబిలిటీ టు ద గవర్నర్ అండి. నెక్స్ట్ మనకి చూసినట్లయితే మాకు కొన్ని సందర్భంలో ఏమవుతుందంటే ఒక స్టేట్కి 1 గవర్నర్ ఉంటారు, 1 స్టేట్కి 1 గవర్నర్ ఉంటారు. కొన్ని సందర్భంలో 2 స్టేట్స్కి ఒకే గవర్నర్ ఉంటాడు. ఓకేనా. ఇవి మనకి ఆర్టికల్ 153A ప్రకారంగా ఈ ఒక స్టేట్కి 1 గవర్నరు, 2 స్టేట్స్కి ఒకే గవర్నర్ అనేది ఆర్టికల్ 153Aలో చెప్పబడిందండి. రాష్ట్రపతి మనకి గవర్నర్ని ఎవరు నియమిస్తారు అంటే మనకి ఏంటంటే రాష్ట్రపతి. అయితే రాష్ట్రపతి ఒక స్టేట్కి గవర్నర్ నియమిస్తారు కదండి. ఈ గవర్నర్ నియమించే ముందు రాష్ట్రపతి ఏం చేయాలి అంటే ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయాలండి. పలానా పర్సన్ని మీ స్టేట్ గవర్నర్గా నియమిస్తున్నాము, మీకు ఓకేనా లేదా అనేది రాష్ట్రపతి ఏం చేయాలి అంటే చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయాలి అని ఏ కమిషన్ చెప్తుంది అంటే మనకి సర్కారియా కమిషన్ చెప్పిందండి. సర్కారియా కమిషన్ ఏం చెప్పింది అంటే ప్రతి స్టేట్కి గవర్నర్ నియమిస్తాము, ఆ గవర్నర్ నియమించినప్పుడు ఆ స్టేట్ యొక్క చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయాలని ఏ కమిషన్ చెప్తుంది అంటే సర్కారియా కమిషన్ చెప్తుంది. అయితే మనకి ఇక్కడ ప్రెసిడెంట్ చీఫ్ మినిస్టర్ని కన్సల్ట్ చేయొచ్చండి, కానీ చీఫ్ మినిస్టర్ నిర్ణయాన్నే ఫైనల్ డిసిషన్గా ప్రెసిడెంట్ తీసుకోవాల్సిన రూల్ ఏమీ లేదండి. ఓకేనా. జస్ట్ అదే బట్ జమ్మూ అండ్ కాశ్మీర్ అక్కడ తీసుకున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా ఆ చీఫ్ మినిస్టర్ యొక్క డిసిషన్ని కన్సిడరేషన్లోకి తీసుకోవాలండి. నెక్స్ట్ మనకి ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఆర్టికల్ 157 ప్రకారంగా గవర్నరు ఎలిజిబిలిటీ చూసాం. ఇప్పుడు ఆర్టికల్ 156 ప్రకారంగా చూసినట్లయితే తొలగింపండి, అంటే మనకు రిమూవ్ చేయొచ్చు. అయితే చూడండి, గవర్నర్ని తొలగించడానికి ఎటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవండి. లేవు. ఏమవుతుందంటే తొలగించాలి అంటే ఓన్లీ ప్రెసిడెంట్ నిర్ణయంతోనే గవర్నర్ని తొలగించవచ్చు. అందువల్లే ఏమంటామంటే ప్రెసిడెంట్స్ ప్లెజర్ అని చెప్తాం. ప్రెసిడెంట్కి నచ్చిందనుకోండి తను గవర్నర్గా ఉంటాడు, ప్రెసిడెంట్కి నచ్చకపోయిందనుకోండి గవర్నర్గా తొలగిస్తారండి అని గవర్నర్ తొలగింపు అనేది ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 156 చెప్తుందండి. ఇక మనకు చూసినట్లయితే మనకి అతనికి పదవీ కాలం చూద్దామండి. ప్రెసిడెంట్ యొక్క మనకి గవర్నర్ యొక్క పదవీ కాలం చూసినట్లయితే 5 ఇయర్స్ ఉంటుందండి. రాష్ట్ర గవర్నర్ పదవీ కాలం ఏంటంటే 5 ఇయర్స్. ఓకేనా. తర్వాత రాష్ట్రంలో కానీ రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కానీ అతను లేని పక్షంలో హైకోర్టులో అత్యంత సీనియర్ న్యాయమూర్తి సమక్షంలో కానీ గవర్నర్ ప్రమాణ స్వీకారం చేస్తాడండి. హైకోర్టు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి,
మనకి గవర్నర్ అంటే స్టేట్ లెవెల్లో ఉంటాడు కాబట్టి మనకి హైకోర్టు కన్సిడర్గా చేసుకుంటారు కాబట్టి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో కానీ అతను లేని పక్షంలో అత్యంత సీనియర్ ఎవరైతే మనకి లాయర్స్ అత్యంత సీనియర్ ఎవరు ఉంటారో వాళ్ళు తనే ప్రమాణ స్వీకారం చేస్తారండి అని ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 159 చెప్తుందండి. ఫర్ ఎగ్జాంపుల్ గవర్నర్గా చేస్తున్నాను, నాకు ఇష్టం లేదు, నేను రాజీనామా చేయాలనుకుంటున్నాను. నేను రాజీనామా చేయాలంటే నా రాజీనామా లెటర్ అనేది ఎవరికి పంపించాలి? రాజీనామా లెటర్ అనేది నేనేం చేయాలంటే రాష్ట్రపతికి, ప్రెసిడెంట్కి నేను నా రాజీనామా పత్రాన్ని సమర్పించాలండి. సో ఎవరు కూడాను గవర్నర్ని తొలగించాలంటే అల్టిమేట్ రైట్స్ అంటే ప్రెసిడెంట్గా ఉంటాయండి. ఇది మనకి ప్రెసిడెంట్కి సంబంధించి, అదే గవర్నర్కి సంబంధించి. ఇక మనం డైరెక్ట్గా కొంత బ్రీఫ్గా గవర్నర్ కోసం డిస్కస్ చేసుకున్నాం కదండి. ఇప్పుడు మనం ఏ స్టేట్కి ఎవరున్నారది చూద్దాం. ఆంధ్రప్రదేశ్ చూసినట్లయితే మనకి సయ్యద్ అబ్దుల్ నజీర్ ఎవరు అపాయింట్ చేశారు అంటే మనకి ఎవరు అంటే ద్రౌపది ముర్ము ఎవరు అంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. తను ఎన్నో ప్రెసిడెంట్ అనేది మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ చూసినట్లయితే మనకి కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అండి. మీరు గుర్తుపెట్టుకోండి, మన డైరెక్టర్ త్రివిక్రమ్ ఉన్నారు కదండి. త్రివిక్రమ్ మూవీస్ అన్నీ ఏతోనే స్టార్ట్ అవుతాయండి. కాబట్టి అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్ ఎవరు అంటే కైవల్య త్రివిక్రమ్ పర్నాయక్ అని గుర్తుపెట్టుకోండి. సింపుల్గా ఆంధ్రప్రదేశ్ అబ్దుల్ నజీర్ అండి, అరుణాచల్ ప్రదేశ్ ఎవరు త్రివిక్రమ్ అని గుర్తుపెట్టుకోండి చాలు. కైవల్య త్రివిక్రమ్ ఆటోమేటిక్గా మీకు గుర్తుపడు. చూడండి ఇక్కడ అపాయింటెడ్ బై అన్నాను కదా, గవర్నర్ని అపాయింట్ చేసింది ఎవరు అంటే ప్రెసిడెంట్. మనకు ప్రెసిడెంట్ ఎవరు అంటే ద్రౌపది ముర్ము. నెక్స్ట్ మనకి అస్సాం చూసినట్లయితే లక్ష్మణ్ ఆచార్య ఇది రీసెంట్ అప్డేట్సే, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. లక్ష్మణ్ ఆచార్య. తర్వాత బీహార్ చూసినట్లయితే ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. అంతకుముందు ఈ ఆరిఫ్ మహమ్మద్ ఖాను ఏ స్టేట్ గవర్నరు అంటే కేరళకు ఉండేవాళ్ళండి. ఇప్పుడు రీసెంట్ అప్డేట్ ప్రకారంగా చూసినట్లయితే బీహార్కి ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ అండి. బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్. అస్సాం లక్ష్మణ్ ఎవరండి? అస్సాం లక్ష్మణ్. ఇలా గుర్తుపెట్టుకోండి. అరుణాచల్ ప్రదేశ్ త్రివిక్రమ్ డైరెక్ట్ చేశాడు. గుర్తుపెట్టుకోవడానికి లేదా పేర్లు మీకు క్యాస్ట్ గుర్తుంటే ఇబ్బంది లేదండి. అస్సాం లక్ష్మణ్ అండి, తర్వాత బీహార్ ఆరిఫ్ అండి, బీహార్ ఆరిఫ్ మహమ్మద్ ఖాను. తర్వాత ఛత్తీస్గఢ్ చూసినట్లయితే రమన్ డేకి. తర్వాత మనకి గోవా చూసినట్లయితే మనకి పిఎస్ శ్రీధరన్ పిల్లై అండి. చాలా రోజుల నుండి మ్యాక్సిమం తనే ఉన్నాడు ఇక్కడ. గోవా చూసినట్లయితే శ్రీధరన్ పిల్లై. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి అదే చెప్తుంది చూడండి. ఇతన్ని గవర్నర్గా నియమించింది ఎవరండి? రామ్నాథ్ కోవింద్. అంటే ఇది ఎప్పుడు అపాయింట్ చేశారో చాలా లాస్ట్గా అపాయింట్ చేశారు. అప్పటికి ప్రెసిడెంట్ ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్. తన ర్యాంక్ ఎంత అంటే మీకు తెలిసినట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తర్వాత మనకి గుజరాత్ చూసినట్లయితే ఆచార్య దేవవ్రత్ అండి. ఆచార్య దేవవ్రత్ రామ్నాథ్ కోవింద్ నియమించాడండి. తర్వాత హర్యానా చూసినట్లయితే బండారి దత్తాత్రేయ. ఈ బండారి దత్తాత్రేయ చూసినట్లయితే మనకు తెలుగు స్టేట్స్లో బాగా ఫేమస్ అండి. హర్యానా చూసినట్లయితే బండారు దత్తాత్రేయ అండి. నెక్స్ట్ మనకి హిమాచల్ ప్రదేశ్ చూసినట్లయితే శివప్రతాప్ శుక్లా. ఇలా గుర్తుపెట్టుకోండి. హిమాచల్ ప్రదేశ్ క్యాపిటల్ ఏంటండి? సిమ్లా. శుక్లా అని గుర్తుపెట్టుకోండి, శివప్రతాప్ శుక్లా. జార్ఖండ్ చూసినట్లయితే మనకి సంతోష్ గాంగ్వార్ అండి. మనకి ఎంఎస్ ధోని ఏ స్టేట్ అండి? మనకి జార్ఖండ్. సో ధోనిని చూస్తే సంతోషంగా ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే జార్ఖండ్ సంతోష్ గాంగ్వార్.
తర్వాత కర్ణాటక చూసినట్లయితే మనకి తావర్చంద్ గెహ్లాట్ అండి. మనకి తావర్చంద్ గెహ్లాట్ కర్ణాటక స్టేట్. కేరళ చూసినట్లయితే రాజేందర్ అర్లేకర్. కేరళ స్టేట్ రాజేందర్ అర్లేకర్. ఇది రీసెంట్ అపాయింట్మెంట్ అండి. ద్రౌపది ముర్ము మనకి అపాయింట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మధ్యప్రదేశ్ చూసినట్లయితే మనకి మాంగూబాయ్ సి పటేల్ అండి. మాంగూబాయ్ సి పటేల్. ఏ స్టేట్ అండి? మధ్యప్రదేశ్. తర్వాత మహారాష్ట్ర చూసినట్లయితే సిపి రాధాకృష్ణన్. మీరు ఇమేజ్లో చూడొచ్చు, ద్రౌపది ముర్ము అపాయింట్ చేయడం జరిగింది. మహారాష్ట్ర సిపి రాధాకృష్ణన్. తర్వాత మణిపూర్ చూసినట్లయితే అజయ్ కుమార్ భల్లా ఎక్కడంటే మణిపూర్ స్టేట్ అండి. మణిపూర్లో ఏ రూల్ నడుస్తుందండి? మణిపూర్లో ప్రెసిడెంట్ రూల్ అనేది నడుస్తుందండి. సో మణిపూర్లో ప్రెసిడెంట్ గవర్నర్ ఎవరు అంటే అజయ్ కుమార్ భల్లా. తర్వాత మేఘాలయ చూసినట్లయితే మేఘాలయ సిహెచ్ విజయ్ కుమార్ మేఘాలయ లేదా మేఘాలయ విజయ్ కుమార్ అని గుర్తుపెట్టుకోండి. తర్వాత మిజోరం వికే సింగ్. తర్వాత నాగాలాండ్ లాల్ గణేశన్. ఒడిశా హరిబాబు కంబంపాటి. తనది ఎక్కడంటే వైజాగ్ అండి. సో మనకి ఆంధ్రప్రదేశ్ తనది పక్క స్టేట్ ఒడిశా కాబట్టి ఒడిశా గవర్నర్ ఎవరంటే హరిబాబు కంబంపాటి. తర్వాత పంజాబ్ చూసినట్లయితే గులాబ్ చంద్ కటేరియా పంజాబ్. రాజస్థాన్లో చూసినట్లయితే హరిబాబ్ బగడే. నెక్స్ట్ మనకి సిక్కిం చూసినట్లయితే ఓం ప్రకాష్ మాథూర్. సిక్కిం ఎవరంటే ఓం ప్రకాష్ మాథూర్. తమిళనాడు చూసినట్లయితే ఆర్ఎన్ రవి. తర్వాత తెలంగాణ చూసినట్లయితే జిష్ణుదేవ్ వర్మ. ద్రౌపది ముర్ము అపాయింట్ చేయడం జరిగిందండి. తర్వాత త్రిపుర చూసినట్లయితే మనకి ఇంద్రసేన రెడ్డి ద్రౌపది ముర్ము అండి. తర్వాత ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే ఆనందీబెన్ పటేల్ అండి. ఇక్కడ చూడండి లేడీ వచ్చింది, ఆనందీబెన్ పటేల్. ఉత్తరప్రదేశ్ ఆనందీబెన్ పటేల్. తర్వాత ఉత్తరాఖండ్ చూసినట్లయితే గుర్ముఖ్ సింగ్. ఉత్తరప్రదేశ్ చూసినట్లయితే గుర్ముఖ్ సింగ్. నెక్స్ట్ మనకి వెస్ట్ బెంగాల్ మనకి ఎవరు అంటే సివి ఆనంద్ బోస్ అండి. వెస్ట్ బెంగాల్ సివి ఆనంద్ బోస్. ఇది మనకి 28 స్టేట్స్ యొక్క మనకి గవర్నర్స్ అండి. సో ఇది ఓవరాల్గా మనకి చీఫ్ మినిస్టర్స్ అండ్ గవర్నర్స్. బిఫోర్ వీడియోలో చీఫ్ మినిస్టర్ గురించి చెప్పాను. ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. లైక్ చేయడం వల్ల వీడియో అనేది చాలా ఎక్కువ మందికి రీచ్ అవుతుందండి. నేను ఆఫ్లైన్లో క్లాసులు చెప్పుకుంటూ నాకు వీలైనంత టైంలో మీకు క్లాసెస్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు వీడియో చేయాలంటే ఖచ్చితంగా మనకి టైం అనేది చాలా అవసరం అండి. కాబట్టి ఆఫ్లైన్లో నాకు టైం అడ్జస్ట్ చేసుకుంటూ మరి మీకు ప్రతిరోజు క్లాసెస్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.